Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. గేమ్ చేంజర్ మూవీ నుంచి నిన్న రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ ఎక్స్పెక్టేషన్స్ మించి వ్యూస్ తెచ్చుకుంది. మరి ఆ సాంగ్ 24 అవర్స్ రెస్పాన్స్ ఎలా ఉందో దేవరా బుకింగ్స్ అండ్ రిమైనింగ్ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఇలే తలపతి విజయ్ గోట్ ఫిల్మ్ స్టిల్ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా రన్ అవుతుండగా రెస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ లో రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ అక్టోబర్ 3 నుంచి నెట్ఫ్లిక్స్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కాబోతుంది. ఈ ఫిల్మ్ ఎక్స్టెండెడ్ వర్షన్ అంటున్నారు, ఎలా ఉంటుందో చూడాలి. మరి 3 మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా హిందీ ఆడియన్స్ కసి చల్లారట్లేదు. ఓటీటీలో మూవీ అవైలబుల్ గా ఉన్నా కూడా లాస్ట్ వీకెండ్ కూడా మినిమం కలెక్షన్స్ తో రన్ అయింది. ఫ్రైడే 1,9,00,000, సాటర్డే 2.2 కోట్లు అండ్ సండే 2.3 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ నిన్న మండే అయినా కూడా 85 లక్షల నెట్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ నెట్ ఇండియాలో 616 కోట్లు దాటింది. విచ్ ఈస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఫర్ బాలీవుడ్ ఫిల్మ్. ఇండియాలో గ్రాస్ 700 కోట్లు దాటగా ఓవర్సీస్ లో గ్రాస్ 140 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 840 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది 3 ఫిల్మ్. మరి ఇంకెన్ని రోజుల్లో రన్ అవుతుందో చూడాలి. ఇక సత్యం సుందరం విషయానికి వస్తే ఆల్ ఓవర్ యునానిమస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ ఎక్స్పెక్టేషన్స్ మించి అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫార్మ్ చేయలేకపోయిందని చెప్పొచ్చు. దేవరా ఎఫెక్ట్ ఈ సినిమాకి గట్టిగా తగిలింది. ఒకసారి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే తమిళనాడులో ఇప్పటి వరకు 11 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా తెలుగు స్టేట్స్ లో 3.3 కోట్లు, కర్ణాటక, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 1.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇండియాలో కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ 16 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవర్సీస్ మొత్తం మీద మరో 8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఫస్ట్ వీకెండ్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 24 కోట్ల రేంజ్ లో ఉంది. ఇది మూవీ హిట్ అవ్వాలంటే ఎంతైతే రావాలో అందులో సగం కూడా లేదు. కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ మహారాజా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా ఈ మూవీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక దేవరా 4 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేశాం, మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇలే తలపతి విజయ్ 69 మూవీకి సంబంధించిన కాస్టింగ్ లిస్ట్ అయితే బయటకు వస్తుంది. ఇప్పటి వరకు పూజా హెగ్దే, బాబీ డియోల్ అండ్ మమితా బైజు కన్ఫర్మ్ అయ్యారు. జనక అయితే గనక లాస్ట్ మంత్ లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ అక్టోబర్ 12న డేట్ కన్ఫర్మ్ చేసుకుంది ఈ ఫిల్మ్. అలానే గోపిచంద్ విశ్వ మూవీ 11వ తారీఖున వస్తుండగా విజయదశమి వీకెండ్ కి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి నిన్న సెకండ్ సాంగ్ రిలీజ్ అవగా ఫస్ట్ 24 అవర్స్ లో ఎక్స్పెక్టేషన్స్ మించి పర్ఫార్మ్ చేసింది ఈ సాంగ్. 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 16.4 మిలియన్ల అప్డేటెడ్ వ్యూస్ తో టాలీవుడ్ లిరికల్ సాంగ్స్ లోనే ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ ప్లేస్ లో దమ్ మసాలా సాంగ్ స్టిల్ 17.4 మిలియన్ల వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా ఈ ఇయర్ వరకు రిలీజ్ అయిన సాంగ్స్ వరకు చూసుకుంటే గేమ్ చేంజర్ సాంగ్ దే సెకండ్ ప్లేస్. ఇక ఇదే ఇయర్ లో రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్ 15.6 మిలియన్ల వ్యూస్ తో 4th ప్లేస్ లో ఉండగా దాన్ని బీట్ చేస్తూ ఇప్పుడు ఆల్ టైమ్ సెకండ్ ప్లేస్ కి వెళ్ళింది ఈ సాంగ్. ఇక లైక్స్ పరంగా దాదాపు 3 లక్షల లైక్స్ తో డీసెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ సాంగ్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ సాంగ్. మరి నెక్స్ట్ వచ్చే సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన 2 సాంగ్స్ లో మీకు సాంగ్ నచ్చిందో కమెంట్ చేయండి. ఇక దేవరా విషయానికి వస్తే డే 4 ఎలా అయితే స్ట్రాంగ్ గా హోల్డ్ చేసిందో డే 5 కూడా అదే రేంజ్ లో దుమ్ము లేపుతుంది ఈ సాంగ్. గంటకి 15,000 టికెట్స్ వరకు సోల్డ్ అవుతున్నాయి. ఆన్లైన్ బుకింగ్స్ బేస్ చేసుకుని ట్రాక్ చేసిన దాన్ని బట్టి ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో వదిలిన 1398 షోలకి గాను ఇప్పటికే 3 కోట్ల మార్క్ దాటగా ఇండియా వైడ్ ఇప్పటి వరకు 5 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. సో ఈజీగా మరోసారి 10 కోట్ల మార్క్ ని దాటైపోతుంది దేవరా ఫిల్మ్. వర్కింగ్ డేస్ లో ఇదైతే సూపర్ హోల్డ్ గా చెప్పొచ్చు. ఇలానే మరో 3 డేస్ హోల్డ్ చేసిందంటే చాలు సెకండ్ వీకెండ్ లో మళ్ళీ గ్రోత్ చూపిస్తూ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ లన్నీ పుష్కలంగా ఉన్నాయి. మరి రిమైనింగ్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దేవరా ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో గేమ్ చేంజర్ డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.